వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. 50 ఓవర్స్ క్రికెట్ ఫార్మాట్ లో భారత మహిళా జట్టు ఛాంపియన్ గా నిలిచిన టీ20 ఫార్మాట్ లో మాత్రం నిరాశ వెంటాడుతోంది. క్రికెట్ మక్క లార్డ్స్ మైదానం ఒక చారిత్రాత్మక పోరాటానికి సాక్ష్యమై నిలిచింది. కానీ కోట్ల మంది భారతీయుల కళ మరోసారి చెదిరిపోయింది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మరోసారి మన గుండెల్ని పిండేసింది. గెలిస్తే సెమీఫైనల్, ఓడితే టోర్నీ నుంచి అవుట్. అటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆసిస్, ఇటు పట్టు వదలని భారత్. మ్యాచ్ ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టేలా సాగింది. కానీ విధి మనల్ని మరోసారి ఊరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు స్మృతి మందాన, షఫాలి వర్మ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో ఆసిస్ బౌలర్లు మనల్ని ఉక్కిరి విక్కిరి చేశారు. సరిగ్గా అప్పుడే ఒక కెప్టెన్ ఎలా ఆడాలో చూపించింది మన రన్ మిషన్ హర్మన్ ప్రీత్ కౌర్. కేవలం 27 బంతుల్లో 56 పరుగులు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సోఫీ బౌలింగ్ లో వరుసగా 3 కళ్ళు చెదిరే సిక్సర్లు బాది లార్డ్స్ మైదానాన్ని షేక్ చేసింది. భారత స్కోర్ ను 170 పరుగులకు చేర్చింది. అది కేవలం స్కోర్ కాదు, ఆస్ట్రేలియా కళ్లల్లో భయాన్ని పుట్టించిన ఆట తీరు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే మన బౌలర్లు దెబ్బ కొట్టారు. రేణుకా సింగ్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి ఆశలు రేకెత్తించింది. ఒక దశలో ఆసిస్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ ఆస్ట్రేలియా ఎందుకు ప్రపంచ ఛాంపియన్నో వాళ్ళు నిరూపించారు. ఎల్లిస్ పెర్రీ 56, అస్లీ గార్డెనర్ 53కి నాట్అవుట్ నిలిచింది. ఇద్దరు కలిసి 100 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ ను మన చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. ఒకే ఒక్క ఓవర్ మన బౌలర్ల చిన్న తప్పు ఆసిస్ కు కొండంత బలాన్నిచ్చింది. చివరకు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆసిస్ విజయం సాధించింది. భారత్ వరల్డ్ కప్ ప్రయాణానికి ముగింపు పడింది. అవును, ఓటమి బాధాకరమే. మన అమ్మాయిలు సెమీస్ కి చేరుకోకపోవచ్చు. కానీ లార్డ్స్ వేదికగా వాళ్ళు చూపించిన పోరాట పటిమ వెలకట్టెలని. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుకు ముచ్చమటలు పట్టించిన మన ఉమెన్ ఇన్ బ్లూ ఎప్పటికీ మన ఛాంపియన్స్. గెలిచినప్పుడు మాత్రమే కాదు, ఇలాంటి ఓటమి సమయాల్లోనూ మన అమ్మాయిలకు మన మద్దతు మరింత అవసరం. తలదించుకోవద్దు టీమిండియా. ఈ గాయం మనల్ని మరింత బలంగా మార్చుతుందని ఆశిద్దాం. కానీ ఓటమిలో కూడా భారత జట్టును సంతోషాన్ని కలిగించే విషయం మాత్రం ఒకటి. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన భారత మహిళా క్రికెట్ జట్టు 2028 ఒలింపిక్స్ కు ఎంపికైంది.